ఖమ్మం జిల్లా ఎంపీ సీటుకు తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ ఆశిస్తున్న కీలక నేతల కుటుంబీకులు, మాజీ సీనియర్ నేతలు టికెట్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి టికెట్కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో మా ఖమ్మం ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంట్ సీట్ హాట్ సీట్ గా మారింది. రాష్ట్రం మొత్తం కూడా ఖమ్మం పార్లమెంట్ వైపే ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారసులు పోటీ పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మల్లు నందిని డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కూడా పార్టీ ఆఫీసులో తన నామినేషన్ మొత్తం కూడా దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు మల్లు నందిని గారు ఉన్నారు. మేడం చెప్పండి, జనరల్ గా ప్రత్యక్ష రాజకీయాలకు నేను ఒక్కరినే ఉంటాను, నా సతీమణి రాదని గతంలో భట్టి గారు చెప్పారు. ప్రస్తుతం మీరు ప్రత్యక్ష రాజకీయాలు రావాలని ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అవును, ఒకప్పుడు అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు ప్రజలు బాగా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక పైన నేను కంపల్సరీగా వేయాల్సి వస్తుంది, లేకపోతే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. జనరల్గా నిన్నటి వరకు కూడా బ్యాక్ బోన్గా ఉన్న మల్లు నందిని గారు ప్రత్యక్ష రాజకీయాల్లో కార్యకర్తలు కోరుకుంటున్నారా, మీరు రావాలని భావిస్తున్నారు? అసలు ఏంటి కార్యకర్తలు కోరుకుంటున్నారు? అంటే ఇప్పటికే ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు, అదేవిధంగా పొంగిలేటి గారి సోదరుడు ఇద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. మొత్తం ముగ్గురు కూడా ఒకే సీట్ కోసం ఆశిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని ముగ్గురిని? మొట్టమొదటి అయితే మేము సోనియా గాంధీ గారు ఇంకా ప్రియాంక గాంధీ గారు రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఇద్దరిని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు వస్తే వాళ్ళ కోసం మేము అందరు కలిసి పనిచేసి ఇక్కడ నుంచి పార్లమెంట్ సీట్ గెలిపించి అక్కడ రాహుల్ గాంధీ గారికి మేము ప్రధానమంత్రి చేయాలి. అది మా సంకల్పం. గతంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి రేణుకా చౌదరి పోటీ చేసింది, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం కూడా ఇటీవల కాలంలో తను సోనియా గాంధీ రాకపోతే నేనే పోటీ చేస్తాను కూడా ప్రకటించింది. తను ఒకవైపు పోటీ చేస్తాను ప్రకటిస్తుంది, ఒకవైపు మీరు దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? ఎలక్షన్లో అందరు చాలా మంది ఇప్పుడు మనం మంత్రులు గారు కూడా అడుగుతున్నారుగా, అందరు అడగొచ్చు, దాంట్లో తప్పు ఏంటిది? తను గతంలో చేసింది, తను అడగటం దాంట్లో తప్పు ఏం లేదుగా. నేను ఇక్కడ ఉన్నాను, ప్రజలు కోరుకుంటున్నారు, దానికి నేను ఇస్తున్నాను. అక్కడ మంత్రి గారికి సంబంధించిన వాళ్ళు కోరుకో దాంట్లో మనం ఎవరు హద్దు పెట్టలేముగా, మీరు కోరుకోద్దని మనం చెప్పలేముగా ఎవరికి. అభ్యర్థుల విషయంలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందనే చర్చ కొనసాగుతుంది. అది నిజమే అంటారా? అది అబద్ధం. అటువంటి ఏ ఫీలింగ్ ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకి ఎవరికి లేదు. ఇది మీడియా క్రియేట్ చేసింది. ఆధిపత్యం పోరు ఉంది అనేది అది మీడియా క్రియేట్ చేసింది. చూస్తే ఎవరి మధ్య అటువంటి ఏం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎంపీ సీటు తన కేటాయించాలని కూడా కోరుతూ పెద్ద ఎత్తున ఖమ్మం నుంచి హైదరాబాద్ కి గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున వందలాది కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కలిసి ఐక్యంగా పనిచేస్తామని కూడా మల్లు నందిని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం పార్లమెంట్ సీట్ హాట్ సీట్ గా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.